చేసిన పాపం విడిచిపెట్టేవారు కాబట్టి మనకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఇలాంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇలాంటి శుభ కార్యక్రమానికి మనకు చేతనే సహాయం చేస్తూ అలాంటి శుభ కార్యక్రమం మనం జరిపించుకునేందుకు ప్రయత్నం చేస్తూ మనతో పాటు నలుగురు కలుపుకునే ప్రయత్నం చేస్తూ మన జీవనాన్ని ముందుకు తీసుకువెళ్తేనే ఈ కలియుగంలో ఎటువంటి బాధల బందీ లేకుండా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. నా ఇల్లు నాదే, నా కుటుంబం నాదే, వాళ్ళు మా స్థాయి వాళ్ళు కాదు, వీళ్ళు మా స్థాయి, మనం ఈ స్థాయిలో ఉన్నారు, మనకి మించిన వాళ్ళు ఉండకపోయినా ఇప్పుడు వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్తాం కదా. అన్నిటి మించి ఉన్నాడు బాస్ ఇక్కడ, ఆయనకేం సమాధానం చెప్తాం. కాబట్టి ఎవరిని కూడా మనం తక్కువ చూడకుండా, మనం ఇప్పుడు కూడా ఎక్కువ ఫీల్ అవ్వకుండా, మనందరం కూడా స్వామి భక్తులు, మనందరం కూడా సాటి మనుషులు అని చెప్పి కలుపుకునేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థే కళ్యాణము. ఇవాళ ఈ కార్యక్రమానికి ఇంతమంది ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయన మంచితనం, లేదంటే ఆయనకి మీ మీద ఉన్నటువంటి అభిమానం, మీ అందరికి ఆయన మీద ఉన్నటువంటి గౌరవం, ఇవన్నీ కలిపే కదా పండుగ రోజు ఇల్లు వదిలేసి ఇంట్లో పూజ చేసుకుని కాబట్టి విషయవతి చేస్తున్నారు, మీకు వెళ్ళాలి, మనం కళ్యాణం చేస్తున్నారు, చూద్దాం వచ్చారు. కాబట్టి ఇలాంటి వాతావరణం ప్రతి ఇంట్లో కూడా రావాలని మన హిందూ ధర్మం చక్కగా ఇలాంటి శుభ కార్యక్రమాలన్నింటినీ ఏర్పాటు చేసింది. మనం ఏం చేస్తున్నామంటే ఒక 500 రూపాయలు కట్టేసి అక్కడ కూర్చుంటే సరిపోతుందో వాళ్ళే చేస్తారని చెప్పి ప్రొజెక్టర్ మీద లేదా స్క్రీన్ మీద కళ్యాణం చూసి వస్తాం. చేతితో చేసుకునే భాగ్యం వస్తుందా? వాట్సాప్ లో మీకు మంచి భోజనం పంపిస్తారు, తింటారా? కడుపు నిండుతుందా? ఫోటోలు చేస్తే కడుపు నిండుతుందా? లేదు కదా. మన చేతులతో మనం చేసుకుంటేనే, మన చేతులతో మనం పెడితేనే ఆ తృప్తి వేరు. కాబట్టి ఎప్పుడు కూడా శుభ కార్యక్రమాలు, అందులో ఈ దైవిక కార్యక్రమాలకు మాత్రం ప్రత్యక్షంగా పాల్గొనే ప్రయత్నం చేయండి. మీ చేతులతో మీకు చేతనే సహాయం చేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి వ్యవస్థ నడిపించుకోకపోతే ఇంకా కొన్ని సంవత్సరాల్లో అసలు హిందూ ధర్మం కాదు కదా, హిందూ అన్న వాళ్ళు కూడా కనపడ్డాం. మనకి ఆ పరిస్థితులు బయట కనిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి ఎంతో జాగ్రత్తగా మన దాన్ని మనం కాపాడుకుంటూ వస్తేనే, బొట్టు పెట్టించుకోవాలంటే చిన్నది కనపడకుండా ఉండి ఉండకుండా ఏమో మన బుట్టు మనం పెట్టుకున్న దానికి ఏమవుతుందండి? ఏమవుతుంది? ఎవరు వద్దంటే ఆ బుట్టు పెట్టుకుంటే అడగరు కదా, కాదు కదా. బొట్టు పెట్టుకోవాలి, ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎప్పుడు పిల్లలు పెట్టుకుంటారంటే తల్లులు పెట్టుకుంటే పిల్లలు పెట్టుకుంటారు. తల్లుడికి ఏమో ఇవాళ బొట్టు పెట్టుకోవాలంటే గుడికెళ్ళలు పెట్టుకున్నారే, అంత పెట్టుకుని అందుకనే అందరూ చూస్తారు, అబ్బో ఏం పూజలు చేసింది అనుకుంటారు. అనుకోనివ్వండి, వాళ్ళని ఎవరు ఆపుతారమ్మా? నన్ను ఎవరు ఆపుతున్నారు మాట్లాడుతుంటే? నాకు అవకాశం ఉంటే నేను మాట్లాడుతున్నాను, వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళు అనుకుంటుంటారు. అంతవరకు దీంట్లో మీ ప్రమేయం లేదు కదా. కాబట్టి జరిగేది జరగనిస్తూ ఉండండి. ధర్మాన్ని మాత్రం ఎవరు విడవకండి. చక్కగా పెద్ద బొట్టు కనపడేట్టుగా పెట్టుకోండి. అందరూ చక్కగా జడలు వేసుకోండి, పిల్లలకి జడలు వేయండి. మన ధర్మాన్ని గురించి తెలియజేస్తూ ఉండండి. వీలుంటే భగవద్గీత నేర్పించండి. పిల్లల యొక్క మానసిక ప్రవర్తన చాలా మార్పు వస్తుందమ్మా. చాలా మంది పిల్లలకి చదువు తెప్పించి వేరేం తెలియదు. వాళ్ళకి ఇంటికి వస్తే హోంవర్క్, స్కూల్కి వెళ్తే చదువు, ఇంటికి వస్తే హోంవర్క్, స్కూల్కి వెళ్తే చదువు. ఏదైనా సమస్య వచ్చిందనుకో కొబ్బరి తాడు, హ్యాంగర్, ఇంకేం కనపడతాం వాళ్ళకి. కాబట్టి అలాంటి పరిస్థితులు పిల్లలకి ఇవ్వకుండా మంచిగా దైవిక మార్గంలో నడిపిస్తూ ఉండండి. వాళ్ళకి అన్ని నేర్పండి. ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆ బుద్ధి వాళ్ళకి పెరుగుతుంది, మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు, ఎలాంటి సమస్యనైనా వాళ్ళు పరిష్కరించుకోగలుగుతారు. కాబట్టి ఇప్పటికి కొంచెం ఆలస్యమైంది కాబట్టి శ్రీనివాసుని కళ్యాణం ఇక్కడ చేస్తూ ఉన్నామమ్మా. శ్రీనివాసుడు అంటే లక్ష్మీ అమ్మవారిని పొందినటువంటి, లక్ష్మీ అమ్మవారిని స్థానాన్ని పొందినటువంటి శ్రీనివాసము. శ్రీనివాసము లక్ష్మీ నివాసము. అక్కడ ఉండిన వారు ఎవరంటే ఈ శ్రీనివాసుడు, ఆ వెంకటేశ్వరుడు. ఎవరి నామాన్ని చెప్తే మనకు ఉన్నటువంటి పాపములన్నీ కూడా హరించిపోతాయో. ఎందుకు ఏదన్నా కూర్చున్నా లేచిన గోవిందా అంటాం, ఎందుకంటే భగవన్నామం. నిత్యం భగవన్నామాన్ని చెప్పడం ద్వారా, నిత్యం ఆ భగవన్నామాన్ని వినడం ద్వారా మనకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా మంచి బుద్ధిబలం పెరుగుతుంది, ధైర్యం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ గోవిందనామాన్ని చెప్పుకుంటూ ఈ కళ్యాణాన్ని మనం సాగిద్దాము. ఓకేనా? ఏకరమణ వెంకటరమణ గోవింద గోవింద. లక్ష్మీనారాయణ